బర్రా మళ్ళీ వచ్చాడు. నీ వల్లే కదా నా జీవితం నాశనం అయిపోయింది. కొంచెం విశ్వాసం ఉందా నీకు? లాయే ఒరే తమ్ముడు, నా పరువు ఎందుకు తీస్తున్నావు? నా బ్రతుకు నేను బతుకుతున్నాను కదా, ఎందుకు నన్ను ఎలా హింసిస్తున్నావు? నీకు లక్ష కానీ తప్పు చేసాం కదా మేము. రే తమ్ముడు, ఏం మాట్లాడుతున్నారా? రోజు తాగేసి వచ్చి ఏంటిది మాకు? నేను అన్నం నిజమే కదా, వెళ్ళిపోతా. మళ్ళీ రానుకున్నాను నేను. ఇప్పుడు వస్తాను. ఇప్పుడు మీ అమ్మని పిల్లమ్మంటే వెళ్ళిపోతాడు. సార్ బయట బయట ఎందుకురా ఏపుకు తింటున్నావు? మా బ్రతుకు మమ్మల్ని బతకనివ్వా? ఏంటి ఎక్కువ మాట్లాడతాం? తొంగ మొహం. వెళ్ళిపోతావా లేదా? లేదంటే పోలీసులు పిలవాలా? పోరా బయటికి, పరువు తీస్తున్నావు కదా. నన్నే కొడతానే వస్తానే, నీ అంటూ చూస్తానే, చెప్తా. మీ అమ్మ ఎక్కడే? అన్నయ్య కొడుతుందా? చెప్పి ఎక్కడికి మీ అమ్మ? చెప్పి ఎక్కడ మీ అమ్మ? చెప్పా. రే, అది నా కూతుర్రా. నీ సొంత మేడగోళ్ళు కదరా, నీ కూతురు లాంటిది కదరా. దాని మీద నువ్వే చెయ్యేస్తే రేపు పొద్దున బయట ప్రపంచంలో ఎలా బతుకుద్దురా? ఆడపిల్లరాది. పోరా బయటికి దూరంగా, నాకు కనబడకు. ఈ సమాజంలో ఆడవాళ్ళని
కామంతో చూసే ప్రతి కుక్క నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే చదువు ఒకటి సరిపోదు. మన దేశంలో రోజుకి సుమారుగా 30 నుంచి 90 మంది అమ్మాయిలు రేప్కు గురవుతున్నారు. ఆడవాళ్ళకి చదువుతో పాటు ధైర్యాన్ని కూడా నేర్పాలి. అలా ధైర్యంగా వాళ్ళు మన దేశంలో తిరిగినప్పుడే భరతమాత అనే మాటకి అర్థం ఉంటుంది. ఉమెన్స్, బీ సేఫ్ అండ్ బీ స్ట్రాంగ్.